హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్మైలీ సంతోషిరావు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో అయితే నాగుల చవితి రోజు వీడియో అండి. ఇది నాకు అసలు టైం లేక నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. చాలా లేట్ అంటే చాలా లేట్ అయిపోయింది. బట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మేము నాగుల చవితి ఎలా జరుపుకున్నాము అనేది కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మాతో పాటు మా ఇంటి పక్క ఉండే వాళ్ళు కూడా మేము వెళ్ళే పుట్ట దగ్గరికే వచ్చారనమాట. అందరం కలిసి పుట్ట దగ్గరికి అయితే వెళ్ళి పాలు గుడ్లు అవన్నీ వేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము, ఎంతవరకు ఉంటాం, ఏంటి, ఏమేమి చేస్తాం, ఎక్కడికైనా ఈరోజు బయటికి వెళ్తామా, ఇలా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. సో తర్వాత వచ్చేసి ఇలా ఇక్కడ అంటే ఒక సబ్ స్టేషన్ అని రైల్వే ఆఫీస్ ఉంటుందండి. అందులోపలికి వెళ్ళాలి పుట్ట కోసం అనమాట. ముందుగానే వెళ్ళి పుట్ట అంతా క్లీన్ చేసేసారు. క్లీన్ చేసేసి ఉంచారు అనమాట. తర్వాత కొంచెం టైం అయిన తర్వాత మేము చక్కగా రెడీ అయ్యి అప్పుడు అన్నీ పట్టుకొని అక్కడికి వెళ్ళామన్నమాట పుట్ట దగ్గరికి. సో ఇక్కడికి వచ్చాక ఇలా ఏమేమి ఉండాలనేది అన్నీ ఒక ప్లేట్లో పెట్టి తీసుకొచ్చామన్నమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, పాలు, గుడ్లు, తర్వాత నువ్వులను బెల్లం కలిపి చేస్తారు కదా, దీన్ని ఇలా అన్నీ తీసుకొచ్చేసామన్నమాట. ఇక్కడైతే చక్కగా పూజ చేసేస్తున్నాం, ఒకరి తర్వాత ఒకరం అలా పూజ చేసేస్తున్నాం అనమాట. అయిపోయిన తర్వాత ఇలా క్రాకర్ ఒకటి చిన్నది ఏదో ఒకటి పెట్టాలంట, అదైతే నేను పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేశాక అంటే ఇక్కడ పుట్ట అయితే చిన్నగా ఉంటుందండి, పెద్దగా అంటే గ్రిల్ అవి ఉంటాయి అన్నమాట, చిన్నగా ఉంటుంది పుట్ట. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికే వచ్చి మేము పాలు పోయడం మాకు అలవాటు. వేరే పుట్ట దగ్గరికి వెళ్ళమన్నమాట, ఇక్కడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళము. మొట్టలేదు యాక్చువల్గా నాకు క్రాకర్స్ అంటే చాలా భయం అండి. ఎంత భయం అంటే చాలా చాలా భయం, కానీ ఎంత భయమో అంత ఇష్టం అనమాట క్రాకర్స్ వెలిగించడం అంటే. సో ఎంత భయమైనా సరే నేనే వెలిగించాలి అని అయితే ఫస్ట్ నేనే వెలిగించేస్తాను, ఎవరికి ఛాన్స్ కూడా ఇవ్వను. అందరూ చూడండి, హాయ్ చెప్పు మాయా, హాయ్ చెప్పు మాయా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అత్త, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. మేము ఈరోజు నాగుల చవితి శుభాకాంక్షలు. ఆకాష్ చెప్పు, నాగుల చవితి శుభాకాంక్షలు. బాబు డాడీ హాయ్ చెప్పండి. హాయ్ మమ్మీ చెప్పు. సో ఇంకా పాలు పోయడం అయితే అయిపోయింది. ఇక్కడికి వచ్చాను, మళ్ళీ ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, ఇవి చూపిద్దామని వచ్చాను. ఇవైతే ఏం కాయలో ఏం పళ్ళో నాకైతే అర్థం కావట్లేదు. సో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి ఇవేంటి అనేది. ఇవి వచ్చేసి సపోటా, ఇవైతే ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అన్నమాట, ఇంకా పెద్దవి అవ్వాలి. సో అప్పుడు బాగుంటాయి, టేస్ట్ అయితే బాగుంటాయి, అంటే గట్టిగా ఉంటాయి ఇప్పుడైతే. సో ఇది వచ్చేసి జామ చెట్టు. మా పాప ఏమో ఎక్కేస్తుంది, నేను తీసేస్తాను జామకాయలు అని చెప్పేసి. బట్ దానికి ఏం లేవు, ఆల్రెడీ తీసేశారు అందరూ, అందుకనే నేను చూపించట్లేదు, ఎందుకంటే ఆ జామకాయలు అసలు ఏం లేవు. సో ఇంకా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో చాలా లేట్గా వచ్చిందని ఏమనుకోవద్దు. సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.